అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి వొకేషనల్ విద్యార్థులకు సంబంధించి ఫస్ట్ ఇయర్ పేపరు మన సప్లిమెంటరీ ఎగ్జామ్ అనేది 13వ తారీఖున మనకు జరిగింది. దానికి సంబంధించినటువంటి పేపర్ ఎలా వచ్చింది, దాంట్లో ఆన్సర్లు ఏమేమి వస్తాయి అనేటువంటిది ఒకసారి మనం డిస్కస్ చేస్తున్నాము. చూడండి, ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి వొకేషనల్ విద్యార్థులకు సంబంధించినటువంటి పేపర్ అనమాట. ఇంగ్లీష్ పేపర్ 1 అంటే ఫస్ట్ ఇయర్. దీంట్లో ఏమేమి ఇచ్చారు అనేది ఒకసారి మనం చూద్దాము. దీంట్లో చూడండి, వై షుడ్ ద టీచర్ డూ హెల్ప్ ద చైల్డ్ టకిల్ గుడ్ అండ్ విల్ ఇన్ ద వరల్డ్ అనేటువంటిది ఇచ్చారు. ఇక్కడ లెటర్ టు హీస్ సన్స్ టీచర్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. రెండవది, అండ్ వాట్ ఈజ్ కల్చరల్ ఓరియంటల్ టూరిజం అనేటువంటిది ఏదైతే ఉందో ఇది డిజిటల్ టెక్నాలజీస్ నుంచి ఒక క్వశ్చన్. వాట్ ఈజ్ రాజాజీ అడ్వైజ్ అంటున్నారు. ఇక్కడ వాట్ మేక్స్ ఏ నేషన్. ఫస్ట్ది లెటర్ టు హీస్ సన్స్ టీచర్, రెండోది డిజిటల్ టెక్నాలజీస్, మూడోది వచ్చేటడికి వాట్ మేక్స్ ఏ నేషన్. ఈ మూడాటి నుంచి 3 క్వశ్చన్లు వచ్చినాయి మనకి. ఇక పొయిటరీలో చూస్తే అకార్డింగ్ టు షేక్స్పియర్ అన్నారు. ఇక్కడ హనీ బీస్ అన్నారు. కామన్వెల్త్ ఆఫ్ బీస్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. వాట్ ఆర్ ద టాగూర్ వ్యూస్ అన్నారు. ఇక టాగూర్ అంటే మనకి దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్. నెక్స్ట్ వచ్చేటడికి లాంగ్స్టన్ హూస్ అన్నారు. లాంగ్స్టన్ హూస్ అంటే యాజ్ ఐ గ్రూ ఓల్డర్. ఇలా ఆల్రెడీ ఇక్కడే ఉంది మనకి యాజ్ హీ గ్రూ ఓల్డర్ అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఒకటి కామన్వెల్త్ ఆఫ్ బీస్, రెండవది దిస్ ఈజ్ మై ప్రేయర్ టు ది మై లార్డ్, మూడోది వచ్చేటడికి యాజ్ ఐ గ్రూ ఓల్డర్. ఈ మూడాటి నుంచి 3 క్వశ్చన్లు వచ్చినాయి. ఇక నానిటేల్కి వచ్చేటడికి థర్డ్ రామన్లో నానిటేల్ నుంచి ఉంటాయి కదా. ఇక్కడ ఒకటి ఇంజిన్ ట్రబుల్ నుంచి ఒకటి, అలాగే విల్ హీ కమ్ హోమ్ నుంచి ఒకటి వచ్చిందనమాట. ఎలాగైతే ఆ క్వశ్చన్ యొక్క ప్యాటర్న్ ఉందో అలాగే వచ్చినాయి. వొకేషనల్ విద్యార్థులకి 3 లెసన్లు ఉంటాయి కాబట్టి. తర్వాత మన పాసేజ్ చూస్తే ఈ పాసేజ్ కూడా ఈజీగా రావడం జరిగింది. టాగూర్ సంబంధించినటువంటి పాసేజ్ ఇచ్చారనమాట. ఆన్సర్లన్నీ దీంట్లోనే ఉంటాయి మ్యాక్సిమం. దీనికి సంబంధించి ఇది జనరల్లో కూడా ఈ పాసేజ్ ఇవ్వడం జరిగింది. వాట్ అకార్డింగ్ టు టాగూర్ డెవలప్ ఇంటిమేసీ విత్ ద వరల్డ్ అనేటువంటిది ఉంది ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ 3 లైన్లు కనపడుతుంది మనకి. ఎడ్యుకేషన్ ఇన్ న్యాచురల్ సరౌండింగ్స్ డెవలప్ ఇంటిమేసీ విత్ ద వరల్డ్ అనేటువంటిది రాయాలన్నమాట. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇన్ న్యాచురల్ సరౌండింగ్స్ అనేటువంటి పదం అనేది దీంట్లో పడాలన్నమాట. అప్పుడు ఆన్సర్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇక రెండోది చూడండి, రెండోది వచ్చేటడికి వాట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద మ్యానుస్క్రిప్ట్ ఆఫ్ గాడ్. ఇక్కడ మ్యానుస్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అంటే ఏంటని చెప్పి దేన్ని కన్సిడర్ చేశారని చెప్పి అడుగుతున్నారు. ఇక మీరు చూస్తే దీంట్లో 2వ లైన్ 3వ లైన్లో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత 2వ లైన్లో చూస్తే నేచర్ అకార్డింగ్ టు హిమ్ వాజ్ మ్యానుస్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ నేచర్ అనేటువంటిది రాయాలి. ఖచ్చితంగా నేచర్ అనేటువంటిది రాస్తే రెండో దానికి ఆన్సర్ కరెక్ట్ అవుతుంది అనమాట. మూడవది, ఇట్ షుడ్ టేక్ ద చైల్డ్ నియరర్ నేచర్, ఇట్ రిఫర్స్ టు వాట్. ఇట్ అంటే ఏంటి ఇక్కడ అని అడిగారు. ఇక్కడ ఇట్ అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనమాట. ఇట్ అంటే ఇక్కడ ఏంటంటే ఎడ్యుకేషన్ అనే పదం మనకి ఆన్సర్లో కనపడాలి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి నేమ్ 2 థింగ్స్ దట్ ప్రొవైడెడ్ బై నేచర్. 2 రకాల విధానాలని ఈ నేచర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏంటని అడిగారు. ఇక్కడ చూడండి, షీ విల్ ప్రొవైడ్ ద చైల్డ్ విత్ స్పాంటేనియస్ డెవలప్మెంట్ అండ్ న్యాచురల్ గ్రోత్. స్పాంటేనియస్ డెవలప్మెంట్, న్యాచురల్ గ్రోత్ అనేది 2 రాయాలన్నమాట ఈ 4వ దానికి. ఇక 5వ చూడండి, రైట్ ద ప్రజెంట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ఎంపసైజ్డ్ అనేటువంటి పదానికి ప్రజెంట్ టెన్స్ ఫామ్ రాయాలి. ఎంపసైజ్డ్ అనే పదానికి ప్రజెంట్ టెన్స్ ఫామ్ రాయాలి. దాన్ని మనం ఎంపసైజ్ అంటాం అనమాట. ఎంపసైజ్డ్ అలా ఎంపసైజ్ అవుతుంది అనమాట. దీంట్లో చివర డి అనేటువంటిది తీసేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఆన్సర్ రాయాలి. ఇక ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం మనం. ఆర్టికల్స్ అనేది కూడా చాలా ఈజీగా రావడం జరిగింది. హిందూస్ రీడ్ ద గీత, ది అనేటువంటి ఆర్టికల్ రాయాలి. ఇక్కడ వీ స్కిప్ డిన్నర్ ఆన్ సాటర్డేస్ అన్నారు. ఇక్కడ నో ఆర్టికల్ అని రాయాలి. నో ఆర్టికల్ ఇది డైలీ జరిగేటువంటిది ఏదైతే ఉందో నో ఆర్టికల్ అని రాయాలి. ఇక్కడ ఇంటూ పెడతాం కానీ బ్లాంక్ వదలటం కానీ చేయకూడదు. నో ఆర్టికల్ అని రాయాలి ఆన్సర్లో. త్రిపుర ఈజ్ ఇన్ ద నార్త్, ది అనేటువంటిది ఆర్టికల్ రాయాలి. అండ్ హాకీ ఈజ్ యాన్ ఇంట్రెస్టింగ్ గేమ్
ఫస్ట్ దాంట్లో ది అనే ఆర్టికల్, రెండో దాంట్లో నో ఆర్టికల్, మూడో దాంట్లో ది, నాలుగో దాంట్లో యాన్. ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ప్రిపోజిషన్లోకి వెళ్ళేటప్పటికి అమరావతి ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్. ఆఫ్ అనేటువంటి ప్రిపోజిషన్ రాయాలి. వీ హ్యావ్ ఏ పార్టీ ఆన్ హిజ్ బర్త్డే, ఆన్ రాయాలి. అలాగే ద ట్రీస్ ఆర్ బ్యూటిఫుల్ ఇన్ సమ్మర్, ఇన్ ద సమ్మర్ అనాలి, ఇన్ రాయాలి. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ సిన్స్, ఎగ్జాక్ట్గా టైం చెప్పినప్పుడు సిన్స్ రాయాలి కాబట్టి సిన్స్ 7 o'clock రాయాలి. ఇక్కడేమో ఫస్ట్ దాంట్లో క్యాపిటల్ సిటీ ఆఫ్ అనేటువంటిది రాయాలి. ఆన్ హిజ్ బర్త్డే అనాలి, ఇన్ ద సమ్మర్ అనాలి, సిన్స్ 7 o'clock అనాలి. ఈ విధంగా మనకి ఆన్సర్లు అనేది రాయవలసి ఉంటుందన్నమాట. మీరు ఏ ఆన్సర్లు అనేది రాశారనేది ఒకసారి సరి చూసుకోండి. దాన్ని బట్టి మనకి ఎన్ని మార్కులు వస్తాయి అనేది మీకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్కి వచ్చేటప్పటికి మనకి రోమన్ నెంబర్ 7లోకి వచ్చేటప్పటికి వెర్బ్ ఫార్మ్స్ అనమాట. ఇది కూడా సింపుల్ ప్రెజెంట్లు ఇచ్చారు. ఆఫెన్ అనేటువంటిది ఇక్కడ క్లూ వర్డ్ కదా, తరచుగా అనేటువంటిది. ఇవన్నీ కూడా సింపుల్ ప్రెజెంట్లో వస్తాయి. డ్రింక్ అలా డ్రింక్స్ అవుతుంది ఇక్కడ. హీ ఆఫెన్ డ్రింక్స్ కాఫీ. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఇది పాస్ట్ కంటిన్యూస్ అనమాట. ఒక పని జరుగుతూ ఉండగా ఇంకో పని జరుగుతాం అనమాట. పాస్ట్ కంటిన్యూస్. షీ వాజ్ ప్లేయింగ్ గిటార్ వెన్ ఐ ఎంటర్ ద రూమ్. నేను ఆమె రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు ఆమె గిటార్ అనేది ప్లే చేస్తూ ఉన్నది. ఇక్కడ వాజ్ ప్లేయింగ్ రాయాలి, దీంట్లో వాజ్ ప్లేయింగ్. ఇక మూడో చూడండి, లుక్ అనేటువంటిది. మనకి లుక్ అనేటువంటిది ద మంకీ ఈజీ ఈటింగ్ ఏ బనానా. ఈ జనరల్ పేపర్లో కూడా ఇచ్చారు. ఈజీ ఈటింగ్ రాయాలి ఇక్కడ, ఈజీ ఈటింగ్. లుక్ అనేటువంటిది ప్రజెంట్ కంటిన్యూస్ యొక్క క్లూ వర్డ్ అనమాట, ఈజీ ఈటింగ్. నెక్స్ట్ దాంట్లో లాస్ట్ వీక్ అనేటువంటిది ఇచ్చారు ఇక్కడ. లాస్ట్ వీక్ అంటే గడిచినటువంటి వారం కాబట్టి బై యొక్క రెండో రూపం బాట్ రాయాలి, BOUGHT, BOUGHT. ఫస్ట్ దాంట్లో చూడండి డ్రింక్స్ అనేటువంటిది, రెండో దాంట్లో వాజ్ ప్లేయింగ్, మూడో దాంట్లో ఈజీ ఈటింగ్, నాలుగో దాంట్లో బాట్. ఈ విధంగా ఆన్సర్లు అనేది రాయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి రోమన్ నెంబర్ 8 రోమన్లో ఇక్కడ చూడండి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఉన్నాయి. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అని ఉంది ఇక్కడ, ఆర్ ప్లేస్లో ఈజ్ రాయాలన్నమాట. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్, ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ స్టడీయింగ్ ఫర్ ద టెస్ట్ అనాలి, ఈజ్ రాయాలి ఇక్కడ. రెండో దాంట్లో చూడండి వీ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్, వీ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్. మేక్ నాయిస్ అని ఇచ్చారు ఇక్కడ, మధ్యలో ఏ ఉండాలన్నమాట. వీ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్ అనాలి. తర్వాత వచ్చేటప్పటికి షీ హ్యాస్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ అని ఇచ్చారు ఇక్కడ, 3 days అన్నారు. ఇక్కడ పీరియడ్ ఆఫ్ టైం ఉంది కాబట్టి ఇక్కడ సిన్స్ ప్లేస్లో ఫర్ రాయాలన్నమాట, ఆబ్సెంట్ ఫర్ అనాలి. జీన్స్ వజ్ అన్నారు ఇక్కడ, జీన్స్ వర్ అనాలి, వర్. జీన్స్ వర్ నాట్ పర్మిటెడ్ ఇన్ అవర్ కాలేజ్. ఇక్కడ చూడండి ఫస్ట్ దాంట్లో ఆర్ ప్లేస్లో ఈజ్ రాయాలి, మేక్ ఏ నాయిస్ అనాలి, సిన్స్ బదులు ఫర్ రాయాలి, వజ్ బదులు వర్ అనేటువంటిది రాయాలన్నమాట. ఇవి కూడా ఈజీగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ ట్యాగ్స్ చూద్దాము. ఈ క్వశ్చన్ ట్యాగ్లో రష్మి వర్క్స్ ఎట్ ద ఆర్ట్ థియేటర్ అనేటువంటిది ఉంది ఇక్కడ. దీంట్లో మనం ఏ విధమైన హెల్పింగ్ వెబ్ లేదు కాబట్టి ప్రజెంట్ టెన్స్లో V1 ప్లస్ సబ్జెక్ట్ సింగులర్ అయితే డజ్ అనే దాన్ని తీసుకోవాలి. డజ్ తీసుకున్నాము, దీంట్లో నాట్ లేదు కాబట్టి నాట్ రాయాలి. తర్వాత రష్మి అంటే లేడీ కాబట్టి షీ అనేటువంటిది రాయాలన్నమాట. డజ్ అండ్ షీ ఆన్సర్ రాయాలి దీనికి. ఫస్ట్ దానికి డజ్ అండ్ షీ రాయాలి. మై బ్రదర్ కాంట్ స్విమ్ అన్నారు ఇక్కడ, కెన్ ప్లస్ నాట్ దీంట్లోనే ఉన్నాయి. దీంట్లో నాట్ తీసేస్తే కెన్ ఒకటి మిగులుతుంది. తర్వాత మై బ్రదర్ అనేది మగతను కాబట్టి హీ రాయాలన్నమాట. కెన్ హీ అనేటువంటిది రెండో దానికి ఆన్సర్. ఇక లెట్స్ కానీ లెటర్స్ కానీ వస్తే షల్ వి అవుతుంది ఆన్సర్. లెట్స్ కానీ లెటర్స్ కానీ వస్తే షల్ వి అవుతుంది. ఇక ఓపెన్ ద డోర్, ఓపెన్ ద డోర్ అనేటువంటిది మనకి ఏదైతే ఉందో ఓంట్ యూ అంటే విల్ అనేది దానికి నాట్ యాడ్ చేస్తాం మనం, ఓంట్ అవుతుంది అనమాట. ఓంట్ యూ అనేటువంటిది రాయాలి మనం. ఈ విధంగా ఫస్ట్ దానికి డజంట్ షీ, రెండో దానికి కెన్ హీ, మూడో దానికి షల్ వి, నాలుగో దానికి ఓంట్ యూ అనేది ఆన్సర్ అవుతాయి. నెక్స్ట్కి వచ్చేటప్పటికి సైలెంట్ కాన్సనెంట్స్ చూద్దాము. పార్సిల్లో ఆర్ అనేటువంటి సైలెంట్ లెటర్, పార్సిల్లో ఆర్ సైలెంట్ లెటర్. డెట్ అనమాట ఇది, డెట్లో బి సైలెంట్ లెటర్, బి. అలాగే నిట్ అనేటువంటి దాంట్లో కే సైలెంట్ లెటర్. అలాగే ఎత్ అనేటువంటి దాంట్లో ఆర్ సైలెంట్ లెటర్. డౌట్లో బి సైలెంట్ లెటర్. అలాగే లెసన్లో టీ సైలెంట్ లెటర్. ఫస్ట్ దానికి ఆర్, తర్వాత బి, తర్వాత కే, తర్వాత ఆర్, తర్వాత బి, తర్వాత చివరిది టీ అనమాట. ఇవి
సైలెంట్ కాన్సనెంట్స్. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి వెళ్ళిపోదాం మనం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో పేరెంట్స్ అనేది అండర్లైన్ చేశారు. పేరెంట్స్ అంటే నౌన్ అనమాట. పేరెంట్స్ అనేది నౌన్ అనేటువంటి దానికి సంబంధించింది. అలాగే ఇఫ్ అనేటువంటిది కంజంక్షన్. ఇఫ్ అనేది కంజంక్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి హెర్ అనేటువంటిది ఉంది ఇక్కడ. హెర్ అనేటువంటిది అడ్జెక్టివ్. మామూలుగా అయితే ఇది ప్రొనౌన్. కానీ ఇక్కడ షియా ఫౌండ్ హెర్ క్యాట్, ఆమె యొక్క క్యాట్ గురించి మనం మాట్లాడుతున్నాం. మనం షియా ఫౌండ్ హెర్ క్యాట్ అనాలి. ఇక్కడ ఈట్ అని ఇచ్చాడు. ఇక్కడ ఈట్ అనేటువంటిది ఇచ్చారు. ఈట్ అనేటువంటి తప్పు అనమాట. తప్పు పడ్డది ప్రింటింగ్. ఇది క్యాట్ అనమాట. అది క్యాట్. షియా ఫౌండ్ హెర్ క్యాట్ అవుట్ సైడ్ అనాలన్నమాట. ఆమె క్యాట్ గురించి మనం మాట్లాడుతున్నాము, ఆమె యొక్క క్యాట్ గురించి. అందువల్ల ఇది పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుందన్నమాట. ఏదేమైనా అడ్జెక్టివ్ అని రాయాలి. హెర్ అనేటువంటిది అడ్జెక్టివ్ అనమాట. అలాగే బై అనేటువంటిది కొనడం, వెబ్ అనమాట. ఇది బై అనేది వెబ్. అలాగే కంగ్రాట్స్ అనేటువంటిది ఏమో ఇంటర్జెక్షను. అలాగే ఇన్ అనేటువంటిది ఏమో ప్రిపోజిషను. చూడండి, ఫస్ట్ది పేరెంట్స్ నౌను, అలాగే ఇఫ్ అనేటువంటిది కంజంక్షను, హెర్ అనేటువంటిది అడ్జెక్టివ్, బై అనేటువంటిది వెబ్, కంగ్రాట్స్ అనేది ఇంటర్జెక్షన్, అలాగే ఇన్ అనేటువంటిది ప్రిపోజిషన్. ఇవి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్స్ అనమాట. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మనకి ఏమున్నాయో చూద్దాం ఒకసారి. దీంట్లో మనకి ఆడ్ సౌండ్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆడ్ సౌండ్స్ చూద్దాం ఒకసారి. ఆడ్ సౌండ్స్లో నైఫ్, వైఫ్ ఒకేలా ఉన్నాయి. ఇక్కడ ఫిల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది అనమాట. ఫిల్. దీంట్లో రెండాటిలో ఐ పలుకుతుంది, దీంట్లో మాత్రం ఐ అనేది ఈ పలుకుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి హోస్ట్, మోస్ట్ ఒకేలా ఉన్నాయి. లాస్ట్ అనేది ఆన్సర్ అనమాట. అలాగే నేషన్, రేషన్ ఒకేలా ఉన్నాయి. స్టేషన్ అనేది ఆన్సర్ అవుతుంది. అలాగే క్యాప్చరు, ర్యాప్చర్ ఒకేలా ఉన్నాయి. క్యాప్చర్, ర్యాప్చర్ ఒకేలా ఉన్నాయి. ఆదర్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఆదర్ అనేది ఆన్సర్. అలాగే పౌచ్, పౌండ్ ఒకేలా ఉన్నాయి. కాఫ్ అనేది ఆన్సర్ అనమాట. పౌచ్, పౌండ్ ఒకేలా ఉన్నాయి. అలాగే ఫుడ్, మూడ్ ఒకేలా ఉన్నాయి. ఫుడ్, మూడ్ ఒకేలా ఉన్నాయి. గుడ్ అనేది ఆన్సర్. చూడండి, ఫస్ట్ దాంట్లో ఫిల్, రెండో దాంట్లోనేమో లాస్ట్, మూడవది స్టేషన్, నాలుగోది ఆదర్, ఐదోది కాఫ్, ఆరోదేమో గుడ్. నెక్స్ట్ వెళ్ళేటప్పటికి ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూద్దాం మనం. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో ఫస్ట్ది సివిల్, రెండోది ఫీలింగ్, సిఐవిఐఎల్ రాయాలి దీనికి, సిఐవిఐఎల్. రెండో దాంట్లో ఫీలింగ్, FEELING ఫీలింగ్. మూడోదేమో బ్లడ్, BLOOD బ్లడ్. నాలుగోది సిటిజన్, CITIZEN రాయాలి, సిటిజన్. నాలుగోది డిజిటల్, DIGITAL డిజిటల్ అని రాయాలి. నెక్స్ట్ది కన్సెంట్ అనమాట, CONSENT కన్సెంట్ అనేటువంటిది రాయాలన్నమాట. నెక్స్ట్కి వెళ్ళేటప్పటికి మనకి ఇక్కడ రోమన్ నెంబర్ 13 రోమన్లోకి వెళ్ళేటప్పటికి మ్యాచింగ్ మీనింగ్స్ ఉన్నాయి. ఈ మ్యాచింగ్ మీనింగ్స్లో చూడండి, యాంపుటేట్ అనేటువంటి పదం ఇచ్చారు ఇక్కడ. యాంపుటేట్ అంటే కట్ ఆఫ్ అని అర్థం. కట్ ఆఫ్ అంటే ఈలో ఉంది ఆన్సర్. అది ఈలో ఫస్ట్ ఈ రాయాలి. ఇక షార్పా అంటే మెంబర్ ఆఫ్ హిమాలయన్ ట్రైబ్ అనమాట, గైడ్ ద పీపుల్ అనమాట. ఇక్కడ ఏలో ఉంది చూడండి, ఏ మెంబర్ ఆఫ్ హిమాలయన్ ట్రైబ్ అని ఏ రాయాలి రెండో దానికి. ఎన్ రూట్, దీంట్లో రూట్ అనే పదం ఉందంటే ఆన్ ద వే అనమాట, ఆన్ ద వే, ఎఫ్లో ఉంది ఆన్సర్ దానికి. అలాగే కాంగ్రిగేట్ అంటే కమ్ టుగెదర్ అనమాట. కాంగ్రిగేట్ అంటే కమ్ టుగెదర్ అంటే సి రాయాలి. ఇక పెన్యూరీ అంటే వెరీ పూర్ అనమాట. పెన్యూరీ అంటే వెరీ పూర్ అంటే డీలో ఉంది, బీయింగ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ వెరీ పూర్ అనేది. నెక్స్ట్ ప్రోటోకాల్ ఉంది ఇక్కడ. ప్రోటోకాల్ అంటే ప్రొసీజర్ అనమాట, అఫీషియల్ ప్రొసీజర్ ఆఫ్ రూల్స్ అండ్ స్టేట్ అనేటువంటిది బీలో ఉంది మనకి. చూడండి, ఫస్ట్ యాంపుటేట్ అనే దానికి ఈ రాయాలి, షార్ప్ అనే దానికి ఏమో ఏ రాయాలి, ఎన్ రూట్ అనే దానికి ఎఫ్ రాయాలి, కాంగ్రిగేట్ అంటే సి రాయాలి, పెన్యూర్ అనే దానికి డి రాయాలి, ప్రోటోకాల్ అనేటికి బి రాయాలి అనమాట. ఇవి ఆన్సర్లు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రోమన్ నెంబర్ 14లో మనకి లాస్ట్ రోమన్ అనమాట ఇది. ఈ లాస్ట్ రోమన్లోకి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ బార్గ్రాఫ్ వేయమని ఇక్కడ ఒక మ్యాటర్ ఇచ్చారనమాట. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ డిఫరెంట్ క్లాసెస్ అని చెప్పి, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 5 డిఫరెంట్ క్లాసెస్, ఇది హెడ్డింగ్ అవుతుంది అనమాట. ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ 5 డిఫరెంట్ క్లాసెస్ అనేది హెడ్డింగ్ అవుతుంది. ఒక పక్కనేమో మనం ఏం చేస్తామంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తీసుకుంటాము, కిందేమో ఇక్కడ క్లాస్ అనేటువంటి తీసుకుంటాం అనమాట. అర్థమైందండి. ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మనం, 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు, అలాగే 11th క్లాస్, 12th క్లాస్ అని చెప్పి రాస్తాము. ఒక పక్కనేమో నెంబర్స్ తీసుకుంటాము.
ఇది కూడా చాలా ఈజీగా ఉన్నటువంటి బార్ గ్రాఫ్ అనమాట. ఇది ఈ పేపర్లో వచ్చినటువంటిది. ఏదేమైనా పేపర్ అనేటువంటి చాలా ఈజీగా రావడం జరిగింది. మీరు ఎలా రాశారనేది ఒకసారి సరి చూసుకోండి, ఎన్ని మార్కులు వస్తాయి ఏంటి అనేటువంటిది చూసుకోండి. ఈ పేపర్ ద్వారా కొంత అవగాహన అనేది మీకు వచ్చింది అనుకుంటున్నాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.